శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దతాంజలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాదివరాహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదాన మిభరాజముఖం నమామః. అమరీ కబరీ భార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం. ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారుజన మందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. రాక్షసులంతా వెళ్ళి రావణాసురుడితో కుంభకర్ణుని యొక్క మరణ వార్త చెప్పారు. అది ఆయనకి ఒక పెద్ద పిడుగుపాటులాగా తోచింది. చెప్పలేనంత దుఃఖం ముంచుకొచ్చింది. ఏం చెప్పారు వాళ్ళు? రాజన్ సహ కాల సంకాశ సంయుక్త కాలకర్మణ విద్రావ్య వానరీన్ సేనాం భక్షయిత్వా చ వానరాన్. రాజన్ సకాల సంకాశ సంయుక్త కాలకర్మణ విద్రావ్య వానరీం సేనాం భక్షయిత్వా చ వానరాన్. ఆయన సాధ్యమైనంత వరకు, శక్తి ఉన్నంత వరకు వానరీం సేనాం విద్రావ్య భక్షయిత్వా చ వానరాన్, వాళ్ళని అదరగొట్టి భయపెట్టి ఎంతమందిని వీలైతే అంతమందిని భక్షించి వేసి కాలకర్మణ చోదితస్సన్, ఇంకా ఆయనకి ఆయువు అయిపోయింది కాబట్టి కానీ ఆయన కాల సంకాశ, కాలంతో యముడితో సమానమైనటువంటి వాడు అయినా సరే కాలచోదితుడై మరణించాడు అని శ్రీరాముడితో వీరోచితంగానే పోరాడాడు. కానీ ఆ మహాత్ముని తేజస్సు ముందు ఈయన నిలవలేకపోయాడు. రాక్షసులు వచ్చి చెప్తున్నారు కుంభకర్ణుడితో, శ్రీరాముడితో చాలా ధీటుగా పోరాడాడు కానీ ఆ మహానుభావుడి యొక్క తేజస్సు ముందు నిలవలేకపోయారు. మామూలుగా పూర్తి రాక్షస స్వభావం కనుక ఉంటే ఆ మాటని అలా చెప్పకూడదు కదా. కానీ వీళ్ళు ఏమంటున్నారు? శ్రీరాముని యొక్క తేజస్సు ముందు నిలవలేకపోయారు. అది సహజంగానే లోపల ఉన్నటువంటి ఆ భావం ఎవరి ప్రేరణ లేకుండానే బయటకు వచ్చేస్తుంటుంది. ఆయన శ్రీరాముని యొక్క శరముల ధాటికి భుజాలు, పాదాలు, కంఠం తెగిపోయినాయి. ఆయన తన బాణాలతో భుజాలు తగ్గొట్టాడు, పాదాలు తగ్గొట్టాడు, చివరికి కంఠం కూడా తగ్గొట్టాడు. ఇప్పుడు ఏమైందా అంటే ఆ మొండెం సముద్రంలో పడిపోయింది, తల వెళ్ళి లంకా ద్వారం మీద పడింది అని చెప్పారు వాళ్ళు. వాల్మీకి ఇంతకు ముందు ఆ యుద్ధం జరిగిన సందర్భంగా కుంభకర్ణుడు మరణించాడు అని చెప్పాడే గాని ఈ ఒక్క మాట వివరంగా చెప్పలేదు. ఏమని? కుంభకర్ణుడిని శిరస్సు వెళ్ళి లంకా ద్వారం మీద పడింది, ఆ మొండెం వెళ్ళి సముద్రంలో పడింది అని అక్కడ చెప్పలేదు. ఇక్కడ వీళ్లతో, రాక్షసులతో, రావణాసురుడితో చెప్పిస్తున్నాడు. ఇలాంటివి చాలా విశేషాలు ఉన్నాయి వాల్మీకిలో. ఇది నిజంగా ఒక గొప్ప పరిశోధన చేయదగినటువంటి అంశమే కావచ్చు. అది ఆయన యొక్క కవితా వైశిష్ట్యం. ఆ పోయే ముందు కుంభకర్ణుడు శ్రీరాముడితో ఏమన్నాడో మనం గమనించాలి.
కుంభకర్ణుడే శ్రీరాముడితో మాట్లాడాడు. కానీ కుంభకర్ణుడి మరణ సందర్భంగా కానీ ఆయనతో జరిగిన యుద్ధం సందర్భంగా కానీ శ్రీరాముడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మౌనంగా తను చేయాల్సిన పని చేసి ఆ ఆయుధాలని బాణాలని మాత్రం ప్రయోగించేశాడు. ఏం అనలేదు కుంభకర్ణుడితో. కానీ కుంభకర్ణుడే అన్నాడు. ఏమన్నాడు శ్రీరాముడితో కుంభకర్ణుడు అంటే, ఆ నాహం విరాధో విజ్ఞేయ. ఇది ఎంతటి మాట అంటే చాలా ఆలోచించదగిన మాట. నాహం విరాధ, తెలుసుకోవాలి, నేను విరాధుణ్ణి కాదు. నా కబంధ, నేను కబంధుణ్ణి కాదు. నా కరహ, ఖరాసురుణ్ణి కాదు. నా వాలి నా చ మారీచ. మరి ఎవరివయ్యా నువ్వు? కుంభకర్ణో అహమాగత, నేను కుంభకర్ణుణ్ణి, వచ్చాను నేను అన్నాడు. ఏమిటి దీని అర్థం? కుంభకర్ణుడు ఆ మాటలు అంటంలో రెండు రకాలుగా అర్థం చెప్పుకోవచ్చు మనం. ఒకటి, నువ్వు అసామాన్యులైనటువంటి వాలిని, మారీచుణ్ణి, కరుణ్ణి, తర్వాత విరాధుణ్ణి, కబంధుణ్ణి, వీళ్ళంతా మామూలు. నాతో పోలిస్తే వీళ్ళంతా చిన్న చిన్న రాక్షసులు. వాళ్ళని ఏదో నలుగురిని సంహరించి నువ్వు గొప్ప వీరుణ్ణి అనుకుంటున్నావేమో శ్రీరామచంద్ర. అలా అనుకోవటానికి వీల్లేదు. అహం కుంభకర్ణ, కుంభకర్ణుడు లాంటి రాక్షసుడిని నువ్వు ఎప్పుడు చూసి ఉండవు, ఎదుర్కొని ఉండవు. ఇప్పుడు నేను నీ మీదకి దండయాత్రకు వచ్చాను, నిన్ను నేను అంతమొందించటం ఖాయం అని నువ్వు తెలుసుకో అని అహంకారపూరితమైనటువంటి మాట, సందేశం శ్రీరాముడికి ఇస్తున్నాడు కుంభకర్ణుడు. అది పైకి వాచ్యార్థం కనపడుతూనే ఉంది. కానీ ఇదే మాటని మనం అటువైపు నుంచి అర్థం చేసుకుంటే వినయ భావంతో లోపల ఎక్కడో ఏదో ఉంది. ఆ హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు వాళ్ళిద్దరిలో కూడా ఆ హిరణ్యకశిపుడు మొట్టమొదట హిరణ్యాక్షుడి మరణం విని విష్ణుమూర్తిని స్తుతించాడు. కానీ తర్వాత తన రాక్షస ప్రకృతిని మామూలుగా చూపించాడు. ఈ కుంభకర్ణుడు అంతే. ఈయనకి లోపల ఏమిటి అంటే, తనలో ఉన్నటువంటి ఆ పరమాత్మ అంశం ఆయనకి తెలుసును. కానీ ఆ జీవుడికి దాన్ని పైకి చెప్పి వ్యక్తపరిచి చెప్పేంత శక్తియుక్తులు లేవు. కానీ లోపల ఏదో ఉంది, అది ప్రేరణ చేస్తోంది. ఇది తత్వం, జీవతత్వం. అదే పరమాత్మ తత్వం కూడా. రెండు తత్వాలు లేవు, ఉన్నది ఒకటే తత్వం. అది ఇక్కడ ఎలా కనపడుతుంది? సముద్రంలో ఉన్న నీరంతా ఒకటే, ఎక్కడ చూసినా బంగారం ఒకటే. కానీ ఇక్కడేమో ఉంగరంలాగా కనపడుతోంది, ఇక్కడ కంఠాభరణంలాగా కనపడుతోంది, ఇక్కడ వడ్డానంలాగా కనపడుతోంది, అక్కడ కాసుల పేరులాగా కనపడుతోంది. సముద్రంలో ఉన్న నీరంతా ఒకటే, ఇక్కడ తరంగం, అక్కడ ఫ్యానం, అక్కడ బుద్భుదం, అలా కనపడుతోంది. అలాగే పరమాత్మ తత్వం అంతా ఒకటే. ఇక్కడ కుంభకర్ణుడిలాగా కనపడుతోంది, అక్కడ రావణుడిలాగా కనపడుతోంది. కుంభకర్ణుడి తత్వం తన యొక్క అంతర్గతంగా ఉన్న తత్వాన్ని బయటికి చెప్పటానికి దానికి శక్తులు, జంతువులు ఉన్నాయి, వాటిని చూస్తున్నాం, వాటికి ఊహాపోహలు ఉన్నాయి, కానీ వ్యక్తీకరణ సామర్థ్యం లేదు. అది ఒక మానవుడికే ఉంది, అది సృష్టి, ఆ పరమాత్మ. అలాగే కుంభకర్ణుడు అంతే. లోపల ఆ వచ్చే భావాన్ని ఆపుకోలేక ఇలా అన్నాడు. ఏమంటున్నాడు? మా స్వామి, నువ్వు ఆ వాలిని చూసినట్లు, ఆ కరుణ్ణి చూసినట్లు కాదు, నన్ను ప్రత్యేకంగా చూడాలయ్యా. నేను కుంభకర్ణుణ్ణి, నీ తత్వం ఏమిటో నాకు బాగా తెలుసును. నువ్వు నన్ను దయతల్చాలి, నా మీద అనుగ్రహం చూపించాలి, త్వరగా నన్ను నీలో చేర్చుకోవాలి. ఈ భావాన్ని కూడా అందులో మనం చదవవచ్చు, తెలుసుకోవచ్చు. ఆ విధంగా ఆ రెండు భావాలకే ఆస్కారం ఉండేటట్లుగా మాట్లాడాడు కుంభకర్ణుడు. తర్వాత ఈ వీళ్ళ మరణాలు కూడా
ఆ ఇందులో ఒక మారీచుడిని మానవాస్త్రం ప్రయోగిస్తే ఎగిరి దూరంగా ఎక్కడో పడ్డాడు. ఇక్కడ కుంభకర్ణుని యొక్క తల ఒకచోట పడింది, మండు ఒకచోట పడింది. ఆ మారీచుడి శరీరం పోయి ఎక్కడో పడింది. ఈ రెండు చోట్ల పడటంలో అంతరార్థం ఏమిటి అని గనక మనం జాగ్రత్తగా పరిశీలిస్తే అందులో పెద్ద విశేషం ఏం కాదు. అది ఆ శ్రీరాముని యొక్క తత్వంలో ఉన్నదే. మారీచుడి విషయంలో చూసాం. తర్వాత ఆ వాలి మెడలో ఇది ఉన్నది, కాంచనమాల ఉన్నది. అది అయినా పనికి రాలేదు. ఈ కుంభకర్ణుడి మెడలో మణిమాలని రావణాసురుడు వచ్చేటప్పుడు వేశాడు, అయినా అది కొంతవరకే పనిచేసింది. కబంధుడు విరాధుడు వాళ్ళిద్దరికీ కూడా స్వయంకృతాపరాధాల వల్ల అహంకారంతో గర్వంతో తమ యొక్క స్వస్థానాల నుంచి ప్రచ్యుతని పొంది రాక్షసత్వాన్ని పొందారు. వీళ్ళు అంతేగా. కుంభకర్ణుడు రావణాసురుడు కూడా వాళ్ళు మొట్టమొదట ఉన్న స్థానం ఏది? పరమాత్మ యొక్క ద్వారపాలకులుగా ఉన్నారు. అంటే పరమాత్మ వాళ్ళు ఒకటే, కానీ ప్రచ్యుతిని పొంది ఇలా పడ్డారు. ఇది ఆయన ఆడించిన నాటకం. మనం కూడా అంతే, పరమాత్మ స్వరూపులమే, కానీ అది తెలుసుకోలేక వచ్చి ఈ ఉపాధిలో పడ్డాం. ఆ హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, శిశుపాలుడు, దత్తవక్త్రుడు, రావణాసురుడు, కుంభకర్ణుడు, అందులో ఈ 6గురిలో కుంభకర్ణుడు ఒకడు. ఇతడి మరణం సామాన్యమైంది కాదు. జీవులందరికీ కనువిప్పు కలిగించాలి, విజ్ఞానాన్ని కలిగించాలి, అంతర్దృష్టిని కలిగించాలి. అది పరమాత్మ యొక్క వేదం యొక్క నిశ్చితమైన అర్థం. దాన్నే విపులీకరించి విస్పష్టంగా చెప్తున్నాడు వాల్మీకి మహర్షి. ఆ తర్వాత అప్పుడు రావణాసురుడు అంటున్నాడు వాళ్ళతో ఏమని, తం శ్రుత్వా నిహతం సంఖ్యే కుంభకర్ణం మహాబలం రావణ శోక సంతప్త ముమోహచ పపాతచ. ఆయనకు మూర్ఛ వచ్చింది, పడిపోయాడు. ఏమిటి? ఎందుకని? కుంభకర్ణుడి యొక్క ఆ మరణ వార్త విని. రావణాసురుడికి కుమారులు ఉన్నారు. దేవాంతకుడు, నరాంతకుడు, త్రిశీరుడు, అతిగాయుడు, మహోదరుడు, మహాపార్షుడు. వీళ్ళంతా ఆ కుంభకర్ణుడి యొక్క మరణానికి దుఃఖించారు. నెమ్మదిగా కొంతసేపటికి మూర్ఛ నుంచి తేరుకున్నాడు రావణాసురుడు. రావణాసురుని యొక్క స్వభావంలో, కుంభకర్ణుడి స్వభావంలో పూర్తి భేదం ఉంది. ఉపాధులు ఒకటే, రాక్షస ఉపాధే. కుంభకర్ణుడు హాయిగా శుభ్రంగా తను వచ్చిన పని పూర్తి చేసుకున్నాడు. తను వెళ్ళవలసిన చోటికి వెళ్ళిపోయాడు. ఈ రావణాసురుడు ఇంకా ఇతని కర్మ పరిపక్వం కాలేదు. కాకపోవటానికి కారణం ఇక్కడ ఆ గుణాలు 3 కుంభకర్ణుడిలో కంటే ఇంకా ఎక్కువగా బాగా పాతుకుపోయి ఉన్నాయి. వాటిని పెకలించుకోవటం ఆ రావణుని యొక్క బుద్ధి వలన కావట్లేదు. ఎంతసేపు వాటికి లొంగిపోతున్నాడే తప్ప వాటిని అధిగమించిన స్థితికి రాలేకపోతున్నాడు రావణాసురుడు. అందుకనే కుంభకర్ణుడిని పంపించాడు. ఇప్పుడు ఇక అతని అహం ఎంత ఘోరాతి ఘోరమైందంటే కొడుకుల్ని పంపిస్తున్నాడు యుద్ధానికి. ఎందుకు పాపం వాళ్ళని చంపటం? తనే వెళ్ళొచ్చు కదా, వెళ్ళడు. తను ఆఖరికి వెళ్తాడు. ఎందుకని? ఈ దీంట్లో అంతరార్థం కూడా ఉంది. కుంభకర్ణుడు ఏ విధంగా స్పష్టంగా వాచ్యంగా చెప్పాడో రావణాసురుడు వాచ్యంగా చెప్పడు. ముందు తన వాళ్ళందరినీ శ్రీరాముడి దగ్గరికి పంపించి వాళ్ళు ఏ గతులకు పోవాలో ఆ గతులకు పంపించి ఆఖరికి తాను ఎడతాడు. తానే ముందు వెళ్ళాడు అన్నట్లయితే వీళ్ళంతా బతికిపోతారు కదా. వీళ్ళకెప్పుడు మరి ఆ నిష్కృతి అని బహుశా ఆలోచన కావచ్చు. ఈ అర్థాన్ని పెద్దలు చెప్పారు కూడా. వాల్మీకి రామాయణం ధ్వని కావ్యం కాబట్టి దాంట్లో నుంచి ఆ వ్యాఖ్యాతలు ఏమేమి అర్థాలు చెప్పారో అవి మనం తెలుసుకోవటంలో దోషం లేదు. కుంభకర్ణుడి పరాక్రమాన్ని తలుచుకుని వాళ్ళంతా దుఃఖించారు. అప్పుడు
తన తమ్ముడు తనని ఎలా సేవించేవాడో తలుచుకుంటున్నాడు రావణాసురుడు. సోదరా, నువ్వు మృతి చెందటం వల్ల వానరుల కళ్ళు చల్లబడ్డాయి. వాళ్ళిక లంకని మొత్తాన్ని ఆవులించి మింగేసేస్తారేమో అని నాకు చాలా భయంగా ఉంది. ఇప్పుడు నువ్వున్నంతకాలం నువ్వు రక్షిస్తావని ఆశపడ్డాను. ఇప్పుడు నువ్వు కాస్త వెళ్ళిపోయావు. ఇంకా ఈ లంకని నన్ను రక్షించేది ఎవరు? నువ్వు లేనప్పుడు ఇంకా నా జీవితం వ్యర్థం. నేను ఒక తప్పు చేసినట్టు ఇప్పుడు నాకు అనిపిస్తోంది. ఏమిటి అంటే, విభీషణుడు చెప్పినప్పుడు వెంటనే ఆయన మాటలు వినకపోవటం. నువ్వు వెళ్ళిపోయావు, విభీషణుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలో నాకు తోచటం లేదు అని పరిపరి విధాల దుఃఖిస్తున్నాడు రావణాసురుడు. అయితే ఇంకా ఇప్పుడు ఆయన చేయాల్సిన పని ఏమిటి అంటే, కుమారులు త్రిశిరుడు, దేవాంతకుడు, నరాంతకుడు, అతికాయుడు వీళ్ళంతా ఆయన కుమారులు కదా. కుంభకర్ణుడి మరణానికి వాళ్ళు దుఃఖించారు. తండ్రి దుఃఖిస్తూ ఉంటే వాళ్ళు ఆయన దుఃఖాన్ని భరించలేక వాళ్ళు ముందుకు వచ్చేశారు. వచ్చి తండ్రికి ధైర్యం చెప్పి ఏమంటున్నారు, ఓ తండ్రి, నువ్వు బ్రహ్మదేవుని యొక్క వరం వల్ల శక్తిని, ఆ బ్రహ్మాస్త్రాన్ని పొందిన వాడివి కదా. నీ అంతటి బలపరాక్రమాలు కలిగిన వాళ్ళు లోకంలో ఎవరున్నారు? దేవతల కంటే మించిన బలపరాక్రమాలు కలవాడివి కదా నువ్వు ఆ బ్రహ్మదేవుడి దగ్గర శక్తిని, ధనుస్సు, బాణాలు సంపాదించావు కదా, అవి నీ దగ్గర ఉన్నాయి కదా. నీ బలం తక్కువది అనుకుంటున్నావా? ఆ శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు వాళ్ళ బలమే ఎక్కువదే అని అనుకుంటున్నావా నువ్వు? అలా కాదు, నీ బలమే వాళ్ళిద్దరి బలం కంటే అధికమైన బలం. ఓ పని చేయిపోనే, నువ్వు మమ్మల్ని ఆజ్ఞాపించు, మేము యుద్ధానికి వెళ్ళి నీ యొక్క ఆ ఆశయాన్ని మేము నెరవేరుస్తాం, నీ శత్రువుల్ని మేము నిర్మూలిస్తాం అన్నారు. ఆ మాట కోసమే ఎదురు చూస్తున్నాడు అని అనుకోవచ్చు రావణాసురుడు. సరే అని బయలుదేరమన్నాడు. ఇంకా వాళ్ళ యుద్ధానికి బయలుదేరాడు. వాళ్ళతో పాటు మహాపార్శ్వుడు, మహోదరుడు వీళ్ళిద్దరూ కూడా యుద్ధానికి బయలుదేరారు. గొప్ప గొప్ప రథాలు అధిరోహించారు. అన్ని విధాలైన ఆయుధాలు సమకూర్చుకున్నారు. బయలుదేరారు యుద్ధ భూమికి. ఒక్కొక్కడు మేఘంలాగా పెద్ద పెద్ద మేఘం ఉరిమినట్టుగా వీళ్ళు గర్జిస్తున్నారు. అక్కడికి వెళ్ళి ఒక క్షణం తేరిపారు చూశారు వానర సైన్యం వంక. ఒక్క సింహనాదం చేశారు, దిక్కులు పిక్కలు వెళ్ళేటట్లు. ఆ సింహనాదానికే వానరుల గుండెలు తెగి నేల మీద పడినంత పని అయింది. వాళ్ళు ఇక అక్కడి నుంచి ఆ రెండు సైన్యాల మధ్య సంకుల సమరం ప్రారంభమైంది. ఘోరమైన యుద్ధం ప్రారంభమైంది. ఆ వానరుల బలం ఏమిటి అంటే, వృక్షాలు, బండరాళ్ళు, వాళ్ళ గోళ్ళు, వాళ్ళ దంతాలు, వాళ్ళ కోరలు, ఇవే వాళ్ళ ఆయుధాలు. వేరే ఆయుధాలు ఏం లేవు వాళ్ళ దగ్గర. ఆ శిలలతో ఏం చేస్తున్నారు? రాక్షసుల మీద పడి వాళ్ళని పిండి పిండి కింద కొడుతున్నారు. ఈ రాక్షస వీరుల దగ్గర ఆయుధాలు అనేకం ఉన్నాయి. బాణాలు ఉన్నాయి, గదలు ఉన్నాయి, ఇంకా రకరకాల ఆయుధాలు ఉన్నాయి. ఇనుముతో తయారు చేసిన ఆయుధాలు కూడా ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తున్నారు? కొంతమంది బాణాలు ప్రయోగిస్తున్నారు, మరి కొంతమంది శూలాలతో పొడుస్తున్నారు, ఈటెలతో పొడుస్తున్నారు. ఇలా జరుగుతుంది. ఇప్పుడు మహాబలశాలి అయినటువంటి ఆ నరాంతకుడు ఏం చేశాడు? తన బల్లెంతో చాలా మంది వానరుల్ని గట్టిగా పొడిచి మట్టి కరిపించాడు. భయంకరంగా యుద్ధం చేస్తున్నాడు. సుగ్రీవుడు చూశాడు ఆ నరాంతకుడి యొక్క యుద్ధాన్ని. అంగదుడిని ప్రేరేపించాడు ఆయన. తండ్రి ఎప్పుడైతే పినతండ్రి ప్రేరేపించాడో అంగదుడిలో ఉత్సాహం ఆగలేదు. వెళ్ళి ఆ నరాంతకుడిని ఎదిరించాడు. నరాంతకుడు చూశాడు ఈ వచ్చిన అంగదుడిని. ఈయనెవరో ఆయనకు తెలుసో తెలియదో, చేతిలో ఈటె, ఒక ఇనుముతో తయారు చేయబడిన బలిష్టమైన ఈటె ఉంది. దాన్ని గురి చూసి అంగదుడి రొమ్ముకి తగిలేటట్లు విసిరాడు. అది అంగదుడి రొమ్ముకి తగిలి ముక్కలు వెనక్కి వచ్చి పడిపోయింది. అప్పుడు అంగదుడిగా అంటే అతడు ఆ ఈట యొక్క దెబ్బని కూడా లెక్క చేయలేదు. అంగదుడు శక్తినంతా కూడా తీసుకుని ఆ నరాంతకుడి యొక్క గుర్రాన్ని ఒక్క చరుపు చరిచేసరికి అది కాస్త చచ్చిపోయింది. ఆ తర్వాత పిడికిలి గట్టిగా బిగించి నరాంతకుడు అంగదుడి యొక్క తల మీద ఒక్క గట్టి దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బకి అంగదుడికి కళ్ళు గిర్రం తిరిగిపోయి నేల మీద పడిపోయాడు.
పడిపోయిన వాడు పడిపోయినట్లు లేడు, అదే అతని దైవ బలం. వెంటనే కొద్దిసేపట్లోనే కోలుకున్నాడు. కోలుకొని శక్తిని కూడా తీసుకొని తన పిడికిలతో ఈసారి ఆ నరాంతకుడి గుండెల మీద గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బకి అతడి వక్షస్థలం కాస్త బద్దలైపోయింది. ఇది రాక్షసులకి వానరులకి ఉన్న భేదం. వానరుడు రాక్షసుడి దెబ్బని తట్టుకోగలిగాడు, రాక్షసుడు వానరుడి దెబ్బని తట్టుకోలేకపోయి మరణం పాలవుతున్నాడు. ఇందులో భేదం మనం ఇంతకు ముందు జరిగిన యుద్ధంలో గమనించాం. ఎందుకని? అధర్మం యొక్క బలహీనత అది, ధర్మం యొక్క బలం ఇది. ఇంతకంటే దీనికి వేరే వ్యాఖ్యానం కూడా అక్కర్లేదు, అది స్పష్టంగా తెలిసిపోతూనే ఉంది. వెంటనే నరాంతకుడు మరణించాడు. నరాంతకుడి మరణానికి దేవతలంతా సంతోషించారు. ఈ వానరులే కాదు, వాళ్ళు సంతోషించి గొప్ప గొప్ప హర్షధ్వానాలు చేశారు. హనుమంతుడు ఏం చేశాడు? ఈ లోపల దేవాంతకుడిని, త్రిశిరుణ్ణి ఈ విధంగానే ఆయన తన పిడికిటి పోట్లతో సంహరించాడు. ఆ తర్వాత నీలుడు మహోదరుణ్ణి సంహరించాడు. ఋషభుడు మహాపార్షుడిని సంహరించాడు. ఈ విధంగా వచ్చినటువంటి రావణాసురుడి కొడుకులు మహోదరుడు, మహాపార్షుడు వీళ్ళు యుద్ధంలో మరణించారు, బలైపోయారు. ఇంకా రావణుడి కుమారుడు ఇంకొకడున్నాడు, అతికాయుడు. ఆయన మహాబలశాలి. అతడి బలపరాక్రమాలని గురించి విభీషణుడు శ్రీరాముడికి వివరించి చెప్పాడు. అతను విజృంభించి యుద్ధం చేస్తున్నాడు, మిగిలిన వాళ్ళకంటే ఇంకా ఎక్కువ యుద్ధం చేస్తున్నాడు. అది గమనించి అడిగాడు శ్రీరాముడు, ఎవరయ్యా ఇతను అని. అప్పుడు చెప్పాడు విభీషణుడు. ఎవరిని గురించి? అతికాయుడిని గురించి. శ్రీరామ, ఇతని బలపరాక్రమాలు సామాన్యమైనవి కావు, ఇతన్ని వెంటనే సంహరించకపోతే మనకు చాలా ప్రమాదం ఉంది అన్నాడు. లక్ష్మణుడు వెళ్ళి ఈ మాట విని లక్ష్మణుడు వెళ్ళి అతికాయుడితో తలపడ్డాడు. భయంకర యుద్ధంలో బాణం ప్రయోగించి లక్ష్మణుడు అతికాయుడిని సంహరించాడు. అతికాయుడి మరణ వార్త, అంతేకాదు మిగిలిన వాళ్ళందరి యొక్క మరణ వార్త రావణుడికి చేరింది. ఆయన మళ్ళీ దుఃఖమే. ఇది ఈ రావణాసురుడికి అలవాటు అయిపోయినట్లే ఉంది. అయినా ఆ అలవాటులో నుంచి బయటికి రాడు. ఆ జీవుడి లక్షణం అంతే అది. అక్కడున్నటువంటి తన వాళ్ళతో ఇలా వాపోతున్నాడు రావణాసురుడు. ధూమ్రాక్షుడు, ప్రహస్తుడు, కుంభకర్ణుడు వీళ్ళంతా మహాబలవంతులండి. వాళ్ళు బలవంతులు అవునో కాదో, ఈయన మాత్రం ఆ మాటే అనుకుంటూ ఉంటాడు ఎప్పుడు. వాళ్ళ బలం చూసి ఆ గర్వంతో ఈయన కాని పనులు, కూడని పనులు అన్ని చేస్తూ ఉంటాడు. అలాంటి వాటిల్లో ఒక గొప్ప పని ఏమిటి అంటే సీతాపహరణం. ఇప్పుడు అదే అతని ప్రాణం మీదకి వచ్చింది. అతనికి సర్వనాశనానికి, అతనితో పాటు లంకా నాశనానికి కూడా అదే కారణం అయి కూర్చుంది అంటున్నాడు. ఆ ప్రహస్తుడు, ధూమ్రాక్షుడు ఇలాంటి వాళ్ళు వీళ్ళంతా కూడా చాలా గొప్ప బలం వీళ్ళు. కానీ వీళ్ళంతా శ్రీరాముని వల్ల నిహతులైపోయారు. అహోను బలవాన్ రామ మహదస్త్ర బలంచవై యస్య విక్రమమాసాధ్య రాక్షసా నిధనం గతా. అబ్బా, ఏమిటి ఈ రాముడి యొక్క మహత్యం, ఏమిటి రాముడి బలపరాక్రమాలు! ఎంతమంది రాక్షసుల్ని ఆయన యొక్క అనుచరులు అందరూ సంహరిస్తున్నారే. తమ్మన్యే రాఘవం వీరం నారాయణ మనామయం. ఇప్పుడు లోపల కలుగుతోంది, ఆయన నారాయణుడేనా? ఆ రాముడు నారాయణుడే ఇంతమందిని సంహరించగల శక్తి కలవాడని నేను విన్నానే. బహుశా ఈ రాముడు ఆ నారాయణుడు ఒకటేనేమో. ఇందాక కుంభకర్ణుడికి కూడా అదే ఆలోచన వచ్చింది. ఆ మాట ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఎప్పుడు చెప్పుకున్నా కుంభకర్ణుడు ఏమన్నాడు? నాహం విరాధో నాహం కబంధ అన్నాడు. మరి ఎవరివి అంటే, ఓ శ్రీరామ, నువ్వు శ్రీరాముడివి, నేను కుంభకర్ణుడిని. కానీ కుంభకర్ణుడిని వర్ణిస్తూ వాల్మీకి ఒక నారాయణ సమహ అన్నాడు. అక్కడ కవి ఇప్పుడు కుంభకర్ణుడు తనని తాను నారాయణుడిగా చెప్పుకోలేదు, పక్కనున్న వాళ్ళు ఎవరు చెప్పలేదు. రామాయణం చెప్తున్న ఋషి ద్రష్ట అయినటువంటి వాల్మీకే కుంభకర్ణుడిని నారాయణ సమహ అన్నాడు. ఇప్పుడు ఆ కుంభకర్ణుడు ఏమంటున్నాడు? నేను వీళ్ళెవరిని కాదు, నేను కుంభకర్ణుడిని అంటున్నాడు. నువ్వు నారాయణుడు అని నాకు తెలుసు, నేను నారాయణుడిని. ఇది కుంభకర్ణుడి యొక్క మనసులో ఉన్నటువంటి ఆంతర్యం. ఎప్పుడు చెప్పుకున్నా చెప్పుకోవచ్చు గుర్తొచ్చినప్పుడు.
ఈ ఒక్క మాటకు ఆధారం ఏమిటి? వాల్మీకి చెప్పినటువంటి నారాయణ సమహ అనే మాట. ఇక్కడ మళ్ళీ రావణాసురుడు నారాయణ అనే మాట ప్రయోగిస్తున్నాడు. ఏమయ్యా, ఈ రాముడే నారాయణుడా? తమ్మన్యే రాఘవం వీరం నారాయణ మనామయం తద్భయాద్ధి పురీ లంక పిహిత ద్వారతోరణ. ఆయన భయంతో విష్ణుమూర్తిని రాకుండానే విష్ణుమూర్తి ఎక్కడ వచ్చి ఈ లంకా నగరాన్ని నాశనం చేసేస్తాడనే భయంతో ఇంత రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నాడు రావణాసురుడు. లంకలో ఉన్న మహాయోధులందరూ నగరాన్ని రక్షించండి అని వాళ్ళందరికీ ఆజ్ఞలు జారీ చేశాడు రావణాసురుడు. సరే, వాళ్ళు ఆ పనిలో నిమగ్నులయ్యారు. రాజుగారి పని చేయాల్సిందేగా వాళ్ళు. శోకంతో దీనవధుడై ఉన్న ఆ తండ్రి వద్దకి వచ్చాడు ఇంద్రజిత్తు. ఇక ఇప్పుడు ఇంద్రజిత్తు వంతు వచ్చింది. తన బలపరాక్రమాలను గురించి తండ్రితో చెప్పి, నాకు అనుజ్ఞ ఇవ్వు తండ్రి, నేను వెళ్తాను యుద్ధానికి అన్నాడు. అది ఎవరు వెళ్తారా అని ఎదురు చూస్తున్నాడు కదా ఇంద్రజిత్తు. అన్నాడు, సరే రావణాసురుడు కూడా నాయన వెళ్ళిరా అన్నాడు. ఇంద్రజిత్ ఏం చేశాడు? ఒక మహారథాన్ని అధిరోహించాడు. ఆయన వెంట బలశాలురైనటువంటి అనుచరులు అనేక ఆయుధాలు ధరించి నూతనోత్సాహంతో మంచి ఆనందంతో కేరింతలు కొట్టుకుంటూ బయలుదేరి వచ్చారు. శంఖాలు పూరించారు, భేరీలు మోగించారు, వందిమాగదులు వీళ్ళని స్తుతించారు. యుద్ధ భూమికి వచ్చేశారు వీళ్ళంతా. సహ సంస్థాప్య మహాతేజాగ యుద్ధ భూమి మరిందమ. గొప్ప తేజస్సు కలిగిన ఆ ఇంద్రజిత్తు అక్కడికి చేరుకుని యుద్ధ భూమిలో సంస్థాప్య స్థాపించాడు. అనుమానం అక్కర్లేదు, యుద్ధ భూమిలోనే వచ్చాడు యుద్ధానికి. యుద్ధ భూమిలో ఏం చేశాడు? స్థాపయామాస రక్షాంసి రథం ప్రతి సమంతత. తన రథానికి కొంత దూరంగా చుట్టూ రాక్షసులందరినీ కొంతమందిని రక్షణగా నుంచోబెట్టాడు. ఎందుకట? అక్కడ హోమం చేస్తాడట ఆయన యుద్ధ భూమిలో. దీన్ని అభిచార హోమం అంటారు. ఆయనతో పాటు మంత్రవేత్తలైన రాక్షసులు కూడా ఇందాకే వచ్చారు. వాళ్ళు చకచక వాళ్ళ పనిలో దిగారు. అగ్నిని ప్రతిష్టాప్య అన్నారు. అభిచార హోమం నిర్వహించారు. అందులో ఒక మేకను కూడా వాళ్ళు బలి ఇచ్చినట్టుగా చెప్పాడు వాల్మీకి. ఆ అభిచార హోమంలో ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ఆవాహన చేశాడు. అస్త్రదేవతని ఆహ్వానించటంలో, ఆవాహన చెయ్యటంలో దేవతలకి రాక్షసులకి ఇదే భేదం. రాక్షసులు అభిచార హోమం ద్వారా ఆహ్వానిస్తే, దేవతలు ఆత్మబలం ద్వారా, మంత్రబలం ద్వారా, దానికి అక్కడ హోమాలు అవి ఏం అక్కర్లేదు. శ్రీరాముడు విశ్వామిత్రుడు తనకి ఉపదేశించినటువంటి అస్త్రాలన్నింటినీ ఆయన నిత్యము ధ్యానిస్తూనే ఉన్నాడు, నిత్యము వాటిని సేవిస్తూనే ఉన్నాడు, నిత్యము వాటిని పూజిస్తూనే ఉన్నాడని అక్కడే చెప్పాడు ఆయన. ఈ రాక్షసులకి అంత శక్తి లేదు. ఇది ఇక్కడ మనం గ్రహించాల్సింది. అంత శక్తి లేక ఇంద్రజిత్తు, ఎందుకని లేదు అంత శక్తి? సరైన గుణగణాలు లేవు. ఒక మంచి విషయం తెలిస్తే దాన్ని నిలుపుకునే శక్తి లేదు. ఒకళ్ళు ఏదైనా వచ్చి ఇది మంచి అని చెప్తే వింటారే గాని దాన్ని ఆచరించే శక్తి లేదు. ఎందుకని? మిగిలిన ఈ కామక్రోధాదులు ఎప్పుడైతే వ్యాపించాయో ఆ మంచి గుణం అట్టడుక్కి వెళ్ళిపోతుంది కదా. ఇదే సాధనా మార్గంలో ప్రతి సాధకుడు గమనించాల్సిన విషయం అని మనం అనేక సార్లు చెప్పుకున్నాం. ఇక్కడ అభిచార హోమం నిర్వహించాడు ఇంద్రజిత్తు. బ్రహ్మాస్త్రాన్ని ఆవాహన చేశాడు. అది వచ్చింది. బ్రహ్మగారికి పక్షపాతం ఎందుకు ఉంటుంది? ఎవరు ఏ విధంగా ఆవాహన చేసినా ఆ విధంగానే ఇస్తాడు ఆయన. ఆయన తన రథాన్ని, ఆయుధాల్ని కూడా అభిమంత్రించుకున్నాడు ఇంద్రజిత్తు. ఒక్కసారిగా రథంతో ఆకాశానికి ఎగిరిపోయాడు, అదృశ్యమైపోయాడు. ఇంకా అక్కడి నుంచే మాయా యుద్ధం చేయటం ప్రారంభించాడు. ఆ యుద్ధం చేస్తుంటే వానరులు తట్టుకోలేకపోయారు. రాక్షసులు కూడా చేస్తున్నారు, వానరుల మీద బాణాలు గుప్పిస్తున్నారు, ఇతర ఆయుధాలను విచక్షణారహితంగా ప్రయోగిస్తున్నారు. ఇంద్రజిత్తు కూడా పైనుంచి తీవ్రమైన బాణాలు ప్రయోగిస్తున్నాడు, పుంఖానుపుంఖాలుగా ప్రయోగిస్తున్నాడు. రాక్షసుల ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. యుద్ధంలో రాక్షసులు బాగా పైచేయి అయిపోయింది. వానరులు చాలా
తీసుకట్టి అయిపోయారు, చనిపోతున్నారు, పడిపోతున్నారు, తలలు తెగిపోతున్నాయి, చేతులు తెగిపోతున్నాయి, కాళ్ళు తెగిపోతున్నాయి, వాళ్ళు బాధతో మెలికలు తిరిగిపోతున్నారు. అయినా వానర వీరులందరూ శ్రీరాముణ్ణి కార్యసిద్ధికి, విజయానికి తమ ప్రాణాలని అడ్డం వేసి ఏమైనా సరే ప్రాణం పోయేదాకా యుద్ధం చేయాలనే కృత నిశ్చయంతో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం తక్కువ తినలేదు. పెద్ద పెద్ద వృక్షాలని, బండశిలల్ని పట్టుకొచ్చి వేయటం మొదలుపెట్టారు. ఇంద్రజిత్ ఏం చేశాడు? తన బాణాలతో వాటిని నిరోధించడమే కాదు, గంధమాదనుణ్ణి, గజుణ్ణి, మైందుణ్ణి, జాంబవంతుణ్ణి, నీలుణ్ణి, సుగ్రీవుణ్ణి, వృషభుణ్ణి, అంగదుణ్ణి, వీళ్ళందరినీ కూడా తన బాణంతో ఆ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించేశాడు. రామలక్ష్మణుల మీద కూడా ప్రయోగించాడు. వవర్ష రామం శరదృష్టి జాలై సలక్ష్మణం భాస్కర రశ్మి కల్పై. బాణాలు పైనుంచి మాయాయుద్ధంలో ఇంద్రజిత్తు బాణవర్షాన్ని రామలక్ష్మణుల మీద కూడా కురిపించాడు. అప్పుడు శ్రీరాముడు లక్ష్మణుడితో నెమ్మదిగా ఇలా అన్నాడు, ఆయన లక్ష్మణ, ఇతడు బ్రహ్మాస్త్రాన్ని కూడా అభిచార హోమం ద్వారా ఇప్పుడే సాధించాడు కదా, దాన్ని మన మీద ప్రయోగించటానికి సిద్ధంగా ఉన్నాడు. అదిగో ప్రయోగించేస్తున్నాడు అని, ప్రయోగించబోతున్నాడు అని గుర్తించాడు శ్రీరామచంద్రుడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే, బ్రహ్మాస్త్రానికి ఇంకో బ్రహ్మాస్త్రాన్ని వ్యతిరేకంగా వేయటం, ఇలాంటి పనులు చేయకూడదు. మనం ఈ సమయంలో బాగా సంయమనం పాటించి ఆ బ్రహ్మాస్త్రానికి గౌరవం ఇచ్చి, అప్పుడు బ్రహ్మదేవుడు మన మీద యథాపూర్వకంగా మన మీద ఉన్న అనురాగాన్ని, దయని ఆయన కొనసాగిస్తాడు. కాబట్టి ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటయ్యా అంటే, ఆ బ్రహ్మాస్త్రానికి లోబడిపోయినట్లు మనం కూడా మూర్ఛపోదాం. మనం మూర్ఛపోదాం, నిజంగా మూర్ఛ రాదు, పడిపోయినట్లు నటిద్దాం అన్నారు. ఈ విషయం పుచ్చుకొని ఆ ఇంద్రజిత్తు తండ్రి దగ్గరికి పరిగెడతాడు అని కూడా అన్నాడు ఆయన. అలాగే చేశారు. వాళ్ళిద్దరూ పడిపోయారు. సుగ్రీవాదులు అందరూ కూడా స్పృహ తప్పి పడిపోయారు. రాక్షసులు బ్రహ్మాండంగా ఎగిరి గంతులేస్తున్నారు. ఇంద్రజిత్తు వెళ్లి జరిగిన యుద్ధాన్నంతా వర్ణించి రావణాసురుడితో చెప్పాడు. రావణాసురుడు చక్కగా కర్ణపర్వంగా విన్నాడు. విని ఇక అదే సమయంలో మళ్ళీ ఇక్కడ శ్రీరాముడు, లక్ష్మణుడు ఎలా ఉన్నారు? స్పృహ తప్పి పడిపోయి ఉన్నారు. సుగ్రీవుడితో సహా అందరూ నిరాశతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు అందరికీ ధైర్యాన్ని కూడగట్టి చెప్పవలసిన బాధ్యత విభీషణుడి మీద పడింది. ఆయన మహానుభావుడు, ఆయనకి ఆశ్రయం ఇచ్చింది అందుకే శ్రీరాముడు. ఆయన ఇప్పుడు తన యొక్క కృతజ్ఞతని రాముడికి తెలియజేసుకుంటూ తన వంతు కర్తవ్యాన్ని చక్కగా నిర్వహిస్తున్నాడు విభీషణుడు. అది విభీషణుడి యొక్క పాత్రలో ఉన్న ప్రశంసార్హమైన గొప్పతనం. విభీషణుడు అంటున్నాడు, మా భైష్ట నాహ్యత్ర విషాదకాల. ఇప్పుడు ఇది విచారించాల్సిన సమయం కాదు శ్రీరామచంద్ర. మా భైష్ట, భయపడద్దు. యదార్యపుత్రౌ హ్యవశౌ నిషణ్ణౌ విషణ్ణౌ స్వయంభువో వాక్యమధోద్వహంతౌ యత్సాధితావింద్రజితాస్త్రజాలై. ఈయన సుగ్రీవుడితో అంటున్నాడు ఈ మాటలు. ఓ సుగ్రీవా, కపిరాజా, నువ్వు బాధపడద్దు, విచారించద్దు. శ్రీరాముడు, లక్ష్మణుడు నిజంగా మూర్ఛపోలేదు. వాళ్ళు వెంటనే కొద్దిసేపట్లో తేరుకుంటారు. కాలాన్ని బట్టి వాళ్ళు ఆ విధంగా ఆ స్పృహ తప్పినట్లు పడి ఉన్నారు. విభీషణుడి మాటలు విని బ్రహ్మాస్త్రం మీద గౌరవంతో హనుమంతుడు కూడా కాసేపు అలాగే మెదలకుండా స్పృహ తప్పినట్లు పడిపోయి నటించాడు. మళ్ళీ హనుమంతుడు ఇప్పుడు విభీషణుడితో అంటున్నాడు, మనలో చాలా మంది నిహతులు అయినారు కదా, ప్రాణాలతో ఉన్న వీళ్ళని ఓదార్చాల్సిన అవసరం మన మీద ఉంది కదా. మరణించిన వాళ్ళు మరణించారు, ప్రాణాలతో ఉన్న వాళ్ళని మనం ఓదార్చాలి కదా, పదండి అన్నాడు విభీషణుడితో. ఇంకా అప్పుడు హనుమంతుడు, విభీషణుడు ఇద్దరు పెద్ద పెద్ద కాగడాలు చేత్తో పట్టుకున్నారు. పట్టుకొని ఆ రణభూమిలో అందరూ వానరుల దగ్గర
పరామర్శ చేస్తున్నారు. పేరు పేరున ఒక్కొక్కరిని పిలిచి ఓదవరే నాయన నువ్వేం భయపడకు, ఇదిగో కాసేపట్లోనే మళ్ళీ మనకంతా సానుకూలం అయిపోతుందని యథాశక్తిగా ఓదారుస్తున్నారు. వానరులు ఎలా ఉన్నారు? దీనాతి దీనమైన స్థితిలో ఉన్నారు. సుగ్రీవాదులందరూ కూడా కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. హనుమంతుడు విభీషణుడు ఇద్దరూ కలిసి ఇప్పుడు జాంబవంతుడి దగ్గరికి వచ్చారు. కథలో పెద్ద మార్పు, సమూలమైన మార్పు అన్నమాట. ఇలాంటి మార్పులే కథని ఉజ్జీవింపజేస్తూ ఉంటాయి. జాంబవంతుడి దగ్గరికి వచ్చారు వీళ్ళిద్దరూ. ఎక్కడున్నాడా అని వెతుక్కుంటూ వెళ్ళారు. జాంబవంతుడు వయోవృద్ధుడు ఎలా ఉన్నాడు? స్వభావ జరయాయుక్తం వృద్ధం శరశతై చితం. వందల కొద్ది బాణాలు గుచ్చి పడేశాయి. సహజంగానే వృద్ధుడైపోయి ఉన్నాడు. ప్రజాపతి సుతం. జాంబవంతుడు ఎవరు? బ్రహ్మదేవుని యొక్క కుమారుడు. ఆయన ఆవులిస్తే ఆ ఆవులింతలోంచి పుట్టుకొచ్చిన వాడు. అతని మీద ఆ బ్రహ్మాస్త్రం ఏం పనిచేస్తుంది? మరణించలేదు. శామ్యంతమివ పావకం. చల్లారిపోయిన అగ్నిలాగా ఉన్నట్ట. దృష్ట్వా తముపసంగమ్య పౌలస్యో వాక్యమబ్రవీతు. ఆయన దగ్గరికి వెళ్ళి విభీషణుడు అంటున్నాడు, ఖచ్చిదార్య శరైశ్రేష్ణై ప్రాణానధ్వంసిత ప్రాణాహనధ్వంసితాస్తవ. ఏ నాయనా బాగానే ఉన్నావు కదా? ఈ ఈ బ్రహ్మాస్త్రం నీ ప్రాణాలు తీయలేదు కదా? నువ్వు ప్రాణాలతోనే ఉన్నావు కదా అని అడిగాడు విభీషణుడు జాంబవంతుడు. జాంబవంతుడు అలా అన్నాడు, ఓ రాక్షసేంద్ర విభీషణ, బాణాల దెబ్బలు నాకు బాగా తగిలాయ్యా, అందుకనే నువ్వు నాకు కనపడటం లేదు, నా కళ్ళు పనిచేయట్లేదు, చూడలేకపోతున్నాను. కానీ నీ మాటలు విన్నాను, నువ్వు విభీషణుడివి అని నేను గుర్తించాను. విభీషణ, నేను ఒక ప్రశ్న అడుగుతాను చెప్పు. అంజనా సుప్రజాయేనా. ఈ సుప్రజ అనే మాట ఎంత అద్భుతమైన మాట, అమృతపూరితమైన మాట. అంజనాదేవి ఎవరి వల్ల సత్సంతానవంతురాలైంది? ఇదిగో ఈ హనుమంతుడి వల్ల. అంజనా సుప్రజాయేనా మాతరిశ్వాచనైర్వృత. ఆ వాయుదేవుడు కూడా సుపుత్రుడు కలిగిన వాడైనాడు. ఎవరి వల్ల? ఈ హనుమంతుడి వల్ల. హనుమాన్ వానర శ్రేష్ఠ పరాంధారయతే క్వచిత్. హనుమంతుడు బతికున్నాడా? ప్రాణాలతో ఉన్నాడా? ఆ మాట చెప్పు నాకు. లేకపోతే మా అందరిలాగా ఆయన కూడా పడిపోయాడా? లేకపోతే మా అందరికంటే ముందే చనిపోయాడా? ఎలా ఉన్నాడు? అప్పుడు విభీషణుడికి పెద్ద అనుమానం వచ్చింది, ఆశ్చర్యం కలిగింది. ఏమిటయ్యా ముసలాయన, ఆర్యపుత్రాన్ అతిక్రమ్య కస్మాత్ పృచ్ఛసి మారుతిం. నువ్వు మారుతిని అడుగుతావేమిటి? రామలక్ష్మణులు అసలు ఎవరి కోసమైతే మనం ఇంత యుద్ధం చేస్తున్నామో వాళ్ళిద్దరూ ఎలా ఉన్నారని అడగట్లేదే. హనుమంతుడు ఎలా ఉన్నాడని అడుగుతున్నావు. జాంబవంతుడికి తెలుసు రామలక్ష్మణులు పరమాత్మే అని, వాళ్ళకి ఏ విధమైన అపకారం రాదు అని. అది ఆయన ఆ జాంబవంతుని యొక్క జన్మ ప్రకారం అలాంటిది. విభీషణుడితో అలా అడిగిచ్చారు. అప్పుడు జాంబవంతుడు అసలైన విషయం బయట పెడతాడనమాట. హనుమంతుడి మీద ఉన్న శ్రద్ధ సుగ్రీవాల మీద లేదా నీకు? వాళ్ళని అడగలేదే, మహారాజుని అడగకుండా ఆయన మంత్రి గారిని అడుగుతున్నావు. అప్పుడు జాంబవంతుడు అంటున్నాడు, అసలు విషయం చెప్తున్నాడు. ఇది కథన విధానంలో ఉన్న నేర్పు. ఇలా ఒక పాత్రతో మాట్లాడిస్తే ఆ పాత్ర ఎదురుకుండా ఉన్న పాత్ర ఏ విధంగా అసలు విషయాన్ని బయట పెడతాడా అనేది, ఇటువంటి కథని చెప్పడం విషయం ఈనాటికే కాదు, ఏనాటికి కథకులు అనిపించుకున్న వాళ్ళు అసలు ఈ విధమైనటువంటి ఆ నైపుణ్యనే ఇంగ్లీష్లో టెక్నిక్, ఆ కథని చెప్పే టెక్నిక్, అది ఎప్పటికీ వాల్మీకి దగ్గర ప్రతి రచయిత నేర్చుకోవాల్సిందే. వాల్మీకి రామాయణం చదవకపోతే ఆధునిక విజ్ఞాన శాస్త్రం లేదు, కళలు లేవు, చతుషష్ఠి కళలు లేవు, కవిత్వం, లలిత కళలు అంతకంటే లేవు. ఇవన్నింటికీ మూలాలు వాల్మీకి రామాయణంలో చక్కగా ఆయా సందర్భాల్లో చెప్పకుండా చెప్పాడు. అప్పుడు జాంబవంతుడు అంటున్నాడు, శృణు నైరుత శార్దూల. వినవయ్యా రాక్షస రాజా, యస్మాత్ పృచ్ఛామి మారుతిం. నేను హనుమంతుని గురించే ఎందుకు అడుగుతున్నానన్నావు కదా, చెప్తాను విను. తస్మిన్ జీవతి వీరేతు హతమప్యహతం బలం హనుమత్యుజ్యత ఏ ప్రాణే హనుమత్యుజ్జిత ప్రాణే జీవంతోపి వయం హతాః.
ఇందాక కథాకథన కౌశలమే కాదు, ఆ మాటలు ఒక ఒక సంభాషణని, ఒక వాక్యాన్ని, ఒక ఒక 2-3 భావాల వరుసని చెప్పించటానికి ఉపయోగించే మాటలు కూడా వాల్మీకిలో అద్భుతం. ఒక్క శ్లోకం ఎంత చిక్కగా, ఎంత నిబిడంగా ఆ భావాన్ని చెప్పించాడు. అదే మనం ఈ భావాన్ని తెలుగులో చెప్పాలంటే కనీసం 4-5 ఓ పెద్ద శేష పద్యం రాయాల్సి ఉంటుంది. అలాంటిది ఒక చక్కటి అనిష్ట శ్లోకంలో చెప్తున్నాడు. తస్మిన్ జీవతి వీరేతు హతమప్యహతం బలం. ఒక్క ముక్కలో మన మన బలం చనిపోయారు. హనుమంతుడు బతుకుంటే వీళ్ళు సరిపోయినట్టు కాదు. ఇంకా ఎంతైనా వివరించుకోవచ్చు మనం. హనుమత్యుజ్యత హనుమంతుడే చనిపోయాడు అనుకో, ఈ బతుకున్న వాళ్ళు కూడా చచ్చిపోయినట్టే లెక్క. జీవంతో వయం హతా. ఎంత అద్భుతమైన భావాన్ని ఎంత చక్కగా సునాయాసంగా చెప్పాడు. అలాగే ధరతే మారుతిస్తాత మారుత ప్రతిమోయది. ఆ వాయుదేవుడితో సమానుడైనటువంటి మారుతి హనుమంతుడు బ్రతికి ఉన్నట్లయితే వైశ్వానర సమో వీర్యే జీవితాశ తతో భవేతు. ఆయన అగ్నికల్పుడు కదా, కాబట్టి అందరికీ జీవితాశ. ఈనాటికి ఇది హనుమంతుని యొక్క గొప్పదనం. ఈనాటికి హనుమస్మరణే బుద్ధిర్బలం యశోధైర్యం. మనం నిత్యం ఎందుకు హనుమంతుడిని స్మరించుకుంటున్నాము అంటే హనుమంతుని యొక్క జ్ఞాపకం సజీవంగా మన మనస్సుల్లో ఉంటే, శరీరం ఉన్నంత కాలము ఉంటే మనం జీవించే ఉంటాం. శరీరం పోతే పోవచ్చు, ఇది ఎప్పుడో ఏదో వచ్చింది, మధ్యలో ఏదో పోతుంది, కానీ మనం మాత్రం ఉంటాం. ఇది జాంబవంతుని మాటల్లో ఉన్న వేదాంత అర్థం నిండి నిబిడీకృతమయ్యి ఉన్నది, మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ధరతే మారుతిస్తాత మారుత ప్రతిమోయది వైశ్వానర సమో వీర్యే జీవితాశ తతో భవేతు. ఇది ఇలా చెప్పటం ఒక్క జాంబవంతుడికే సాధ్యం. ఎందుకని? ఆయన బ్రహ్మదేవుడి కొడుకు, ఆయన యొక్క జన్మే ప్రశస్తమైన జన్మ. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? హనుమంతుడిని ప్రశంసిస్తున్నాడు. ఇక్కడ భవిష్యత్తులో హనుమంతుడి మూలాన అద్భుతమైన కార్యక్రమం జరగబోవాలి, ముందు జరగాలి. దానికి తగినటువంటి పునాది ఇక్కడ వేస్తున్నాడు జాంబవంతుడు. ఇది వాల్మీకి యొక్క కథాకథన దక్షత. హనుమంతుని యొక్క సముద్ర లంఘనానికి ప్రేరేపించింది జాంబవంతుడే. ఇక్కడ ఆ సంజీవని పర్వతాన్ని తీసుకురావటానికి ప్రేరేపించేది కూడా జాంబవంతుడే. ఇది జాంబవంతుని పాత్ర యొక్క అత్యుత్తమమైన ప్రయోజనం. ప్రతి పాత్రకి ఒక్కొక్క ప్రయోజనం ఉన్నది. అది మనం గ్రహించగలిగితే మనలో ఉన్న సాధనకి అనువుగా ఆ సాధనని ఇనుమడింపజేయగలిగినటువంటి భావ పరంపరలని మనం చక్కగా పోగు చేసి లోపల పెట్టుకున్నట్టే. లేకపోతే దాన్ని భగ్నం చేసే రాక్షస భావాల్ని తీసుకొచ్చి లోపల పెట్టుకుంటే ఫలితం ఇలాగే ఉంటుంది. అప్పుడు హనుమంతుడు జాంబవంతుడికి 2 పాదాలు పట్టుకుని వెళ్ళి నమస్కారం చేశాడు. తతో వృద్ధముపాగమ్య నియమేన అభ్యవాదయత్. తాత జాంబవంత, నేను హనుమంతుణ్ణి అని ఈయన తన గోత్రం ప్రవర చెప్పుకొని నమస్కారం చేశాడు. గృహ్య జాంబవత పాదౌ హనుమాన్ మారుతాత్మజ. అది హనుమంతుని యొక్క వినయం. శ్రుత్వా హనుమతో వాక్యం తథాపి వ్యధితేంద్రియ పునర్జాతమివాత్మానం మన్యతే స్మ వృక్షపుంగవ. హనుమంతుడితో అంటున్నాడు జాంబవంతుడు, ఓ కపిశ్రేష్ఠ, ఈ వానరులను కాపాడటానికి నువ్వే, ఇది అసలైన ఉపదేశం, ప్రయోజనం, ప్రేరేపణ. నీ అంతటి పరాక్రమవంతుడు ఎవరున్నారయ్యా? మరొకడు లేడు. నువ్వు పరాక్రమించడానికి ఇదే సమయం. నా వల్ల కాదు, ఇలా కాదు, నాకు ఆ శక్తి లేదు అనకూడదు. నువ్వు వెంటనే సముద్రం మీదుగా అంతరిక్ష మార్గంలో గత్వా పరమ మధ్వానం, ఆకాశ మార్గంలో వెళ్ళు. ఉపరి సాగరం, సముద్రం మీద ఆకాశ మార్గంలో వెళ్ళు. హిమవంతం, ఎక్కడికి వెళ్ళాలయ్యా? హిమవంతం నగశ్రేష్టం హనుమాన్ గతుమర్హసి. గొప్ప పర్వతమైన హిమవంతుని మీదకి వెళ్ళు. తతః కాంచనం అత్యుచ్చం ఋషభం
పర్వతోత్తమ, అక్కడ ఒక కాంచన పర్వతం ఉంటుంది. కైలాస శిఖరంచాపి, కైలాస పర్వతం ఉంటుంది, కాంచన పర్వతం ఉంటుంది. ద్రక్ష్యసి హరిసూదన, ఆ రెండు పర్వతాల శిఖరాల మధ్యలో ఇంకో పర్వతం ఉంది. అది ఆ ఆ పర్వతం మీద ఓషధి పర్వతం. అది ఆ ఓషధి పర్వతం మీద అనేక ఓషధులు ఉన్నాయి. వాటిల్లో మృత సంజీవని, విశల్యకరణి, సావర్ణ్యకరణి, సంధానకరణి, ఈ ఔషధాలు ఉన్నాయి. నువ్వు వెంటనే 5 నిమిషాల్లో ఇక్కడి నుంచి వెళ్ళి ఆ ఓషధి పర్వతం మీద వాలి ఆ 4 మూలికల్ని నువ్వు పట్టుకురా, వెంటనే వెళ్ళు అన్నాడు. హనుమంతుడు ఏం ఆలోచించలా, ఒక క్షణం తన బలాన్ని తనకు గుర్తు చేసి తన కర్తవ్యాన్ని తనకు ఉపదేశించాడుగా జాంబవంతుడు. ఈయన వెంటనే లేచాడు. శ్రుత్వా జాంబవతో వాక్యం హనుమాన్ హరిపుంగవ ఆపూర్యత బలోద్ధర్షైకి తోయవేగైరివార్ణవ. తన శరీరాన్ని ఆ విధమైనటువంటి బలంతో నింపుకున్నాడు. సహ పర్వత తటాగ్రస్థ, త్రికూట పర్వతం ఎక్కాడు, ఆయన పైకి ఎక్కేశాడు. పీడయన్ పర్వతోత్తమం, గట్టిగా 2 కాళ్లతో ఇంతకు ముందులాగానే మహేంద్రగిరిని ఏ విధంగా ఆ త్రికూట పర్వతోత్తమం, త్రికూట పర్వతాన్ని కాళ్లతో గట్టిగా తొక్కిపెట్టాడు. హనుమాన్ దృశ్యతే వీరో ద్వితీయ యువ పర్వత, ఈయన ఇంకో పర్వతంలాగా ఉన్నాడు. హరిపాద వినిర్భిన్న, ఏ అద్భుతమైన సమాసం. హరిపాదం అంటే ఆకాశం, విష్ణువు యొక్క పాదం ఏది? ఆకాశం. హరిపాద వినిర్భిన్న, హరి అంటే కోతి అని కూడా అర్థం. హరిపాద, ఆంజనేయుని యొక్క పాదం చేత వినిర్భిన్నమైనటువంటి ఆ పర్వతం. నిశసాద సపర్వత, అది ఏమైపోయింది? అణిగిపోయింది దెబ్బకి. నశశాక తదాత్మానం సోఢుం భృశ నిపీడిత, అది తనని తాను సంభాళించుకోలేకపోయింది. ఆ త్రికూట పర్వతం చెట్లన్నీ నేల మీద పడిపోయాయి, గిరి శిఖరాలు శిథిలమైపోయాయి. ఆ త్రికూట పర్వతం మీద చెట్లు శిఖరాలే కాదు, లంకా నగరం మొత్తం ఉంది. ఆ లంకా నగరం యొక్క ద్వారాలన్నీ గడగడ వణికిపోయినాయి, కంపించిపోయినాయి. ఆ హనుమంతుడు ఆ త్రికూట పర్వతం మీద నుంచి ఎగిరాడు, మలయగిరి మీదకు వచ్చాడు. మలయగిరి మీద నుంచి ఇక ఆఖరిసారిగా హనుమాన్ మేఘ సంకాశ వవృదే మారుతాత్మజ. వవృదే, ఎగరాలి అంటే ఈ శరీరం చాలదు, శరీరాన్ని పెంచాడు. ఆ పర్వతం మీద బలంగా పాదఘట్టన చేశాడు. బిగ్గిరిగా ఒక్క అరుపు అరిచాడు. ఆ అరుపుకి రంకలో రాక్షసులంతా అదిరిపోయారు. ఏదో పెద్ద భూతం ప్రళయం వచ్చి మీద పడిపోయింది అనుకుంటున్నారు. నమస్కృత్యాధ రామాయ, ఆయన భక్తి మాత్రం హనుమంతుడు అణువణువున శ్రీరామ భక్తుడు. నిరంతరం ఆయన రామనామం జపిస్తూనే ఉంటాడు, రామతత్వాన్ని లోపల చింతన చేస్తూనే ఉంటాడు, మననం చేస్తూనే ఉంటాడు, నిరంతరం రామధ్యానంలో నిధిధ్యాసనలో ఉంటాడు, మిగతా పనులన్నీ చేస్తూనే ఉంటాడు. ఆ క్షణంలో ఆయనకి అది గుర్తొచ్చింది. సామాన్య మానవుల్లో దేవుడు గుళ్ళోకి వెళ్ళినప్పుడే దేవుడు గుర్తొస్తాడు, బయటకు వస్తే సంసారం గుర్తొస్తుంది. ఇది సరి చేసుకోవలసినటువంటి విషయం. ఇది రామాయణం మనకు చెప్పే మార్గం. ఆయన ఏం చేశాడు? నమస్కృత్వాధ రామాయ మారుతిర్భేమ విక్రమ సపుచ్చముద్యమ్య భుజంగ కల్పం వినమ్య పృష్టం శ్రవణే నికుంచ, చెవులు బాగా రిక్కబట్టాడు, నడుము మంచాడు. ఎందుకు అనుకూలంగా? ఎగరటానికి అనుకూలంగా. సపుచ్చముద్యమ్య, తోక బాగా ఎత్తి ఒక్కసారి దాన్ని జాడించాడు. అది ఎలాంటిది? భుజంగ కల్పం, ఒక పెద్ద మహాసర్పంలాగా ఉంది ఆ తోక. వివృత్య వక్త్రం, నోరు గట్టిగా తెరిచాడు. బడబా ముఖాభం, అది పర్వత సముద్రంలో ఉండే అగ్నిలాగా ఉంది ఆయన నోరు. ఆపు ప్లువే వ్యోమని చండవేగ, ఆపు ప్లువే, ఒక్కసారి చండ వేగంతో ఆకాశం మీదకి ఎగిరిపోయాడు, ఆకాశం లోపలికి వెళ్ళాడు ఆయన. ఎలాగా? సహ వృక్ష షండాన్ స్తరతా జహార శైలాన్ శిలాహ ప్రాకృత వానరాంశ్చ బాహూరు వేగోద్ధత సంప్రణున్నాహ తెవి క్షీణ వేగాహ సలిలే నిపేతు. ఆయన ఆ వృక్షాలన్నీ ఆయన యొక్క బాహు వేగంతో వెళ్ళిపోయి
దాంట్లో సముద్రంలో పడిపోయినాయి. సతౌ ప్రసార్యో ఉరగభోగ కల్పౌ భుజౌ భుజంగారి నికాశ వీర్య. గరుత్మంతుడితో సమానమైనటువంటి పరాక్రమం కలిగిన ఆ హనుమంతుడు తన యొక్క ఆ బాహువుల్ని రెండింటిని ప్రసార్య దూరంగా విశాలంగా చాచి జగామ మేరుం నగరాజమగ్ర్యం దిశ ప్రకర్షన్నివ వాయుసూను. మేరు పర్వత దిశగా అంటే ఉత్తరాభిముఖంగా బయలుదేరాడు. ససాగరం గూర్జిత నివీచిమాలం తదాభృశం భ్రామిత సర్వసత్వం సమీక్షమాణ సహసా జగామ చక్రం యథా విష్ణుకరాగ్రముత్తం. ఆయన చక్రాయుధం వలె ముందుకు వెళ్ళిపోతున్నాడు. సపర్వతాన్ వృక్షగణాన్ సరాంసి నదీ తటాకాని పురోత్తమాని స్ఫీతాన్ జనాంతరానపి సంప్రవీక్ష్య జగామ వేగాత్ పితృతుల్య వేగ. ఆదిత్య పదమాశ్రిత్య ఆకాశ మార్గంలో వెడుతూ జగామ సహ గతక్లమ. ఆయనకు అసలు అలసటే లేదు, అలా తేలిగ్గా హాయిగా ఏ విధమైనటువంటి బాధ లేకుండా చక్కగా సుఖంగా వెళ్ళిపోతున్నాడు. హనుమాన్ త్వరితో వీరః పితృతుల్య పరాక్రమ జవేన మహతా యుక్త మారుతిర్మారుతో యథా. మారుతుల్లాగా అంటే ఆంజనేయుడు వాయుదేవుడి వలె జగామ హరిశార్దూలో దిశ శబ్దేన పూరయన్. ఆయన గట్టిగా అరుస్తూ తన యొక్క గమన వేగంతో ఆ శబ్దంతో దిక్కులన్నింటినీ నింపివేస్తూ స్మరన్ జాంబవతో వాక్యం మారుతిర్ వాతరంహస దదర్శ సహసా చాపి హిమవంతం మహాకపి. వాల్మీకి కవిత్వం ఇక్కడ ఎంతో పెద్ద వర్ణన పెట్టుకోలేదు ఆయన. ఎందుకని ఆ వర్ణన పెట్టుకుంటూ కూర్చుంటే కదా పాఠకుడికి ఉత్కంఠ పెరిగిపోతుంది. ఎంతసేపు పడుతుంది ఈ హనుమంతుడు ఆ హిమవంతుడు మీదకి వెళ్తానికి? ఒక 2-3 సర్కలైనా చెప్పేస్తాడా అని అనిపిస్తుంది. ఏం కాదు, ఒక్క క్షణంలో తేల్చేశాడు, వెళ్ళిపోయాడు హిమవంతుడి మీదకి. ఎంత దూరం ఉంది ఏమీ చెప్పలా. మధ్యలో ఏవో ఊళ్ళు పల్లెలు జనావాసాలు పర్వతాలు నదులు ఇవన్నీ ఉన్నాయి అన్నాడు. ఒక ముక్కలో తేల్చేశాడు. నానా ప్రస్రవణోపేతం సెలయేళ్లున్నాయి. బహుకందర నిర్జరం అది నిర్జరాలున్నాయి, గుహలున్నాయి. శ్వేతాభ్ర చయ సంకాశై శిఖరైశ్చారు దర్శనై. చక్కటి అందమైన శిఖరాలు, తెల్లటి మేఘాలు చక్కగా ఆ శిఖరాల మీద హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నాయి. శోభితం వివిధైర్వృక్షై అగమతు పర్వతోత్తమం. అటువంటి పర్వతోత్తమం మీదకి వెళ్ళాడు హిమవంతుడి మీదకి ఆ హనుమంతుడు. సతం సమాసాధ్య మహానగేంద్రం అతి ప్రవృద్ధోత్తమ ఘోర శృంగం దదర్శ పుణ్యాడి మహాశ్రమాడి సురర్షి సంఘోత్తమ సేవితాని. ఆ హిమాలయ పర్వతం మీద మహర్షుల యొక్క ఆశ్రమాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ చూసుకుంటూ వెళ్ళాడు. హనుమంతుడు వెళ్లే సందర్భంలో ఆశ్రమాల ప్రసక్తి ఎందుకు? అదే వాల్మీకి ఆయన దృష్టి ఎంతసేపు ఆర్ష దృష్టి, వైదిక దృష్టి. అదే సబ్రహ్మకోశం రజతాలయంచ చక్రాలయం రుద్రశర ప్రమోక్షం హయాననం బ్రహ్మశిరశ్చ దీప్తం దదర్శ వైవస్వత కింకరాంశ. కైలాస పర్వతాన్ని కూడా చూశాడు. అది వీళ్ళందరికీ ఆశ్రయం, నెలవు. వజ్రాలయం వైశ్రవణాలయంచ సూర్యప్రభం సూర్య నిబంధనంచ బ్రహ్మాసనం శంకరకార్ముకంచ దదర్శనాభించ వసుంధరాయా. హిమాలయ ఆ కైలాస పర్వతం వసుంధర యొక్క నాభిస్థానంలో ఉన్నట్లు ఉన్నది. కైలాసమగ్ర్యం హిమవచ్చలాంచ తదర్శభం కాంచన శైలమగ్ర్యం. ఆ కాంచన శైలాన్ని చూశాడు, కైలాస పర్వతాన్ని చూశాడు. సందీప్త సర్వ ఔషధి సప్రదీప్తం దదర్శ సర్వ ఔషధి
పర్వతేంద్రం, అన్ని ఓషధులు ఉన్నటువంటి ఆ ఓషధి పర్వతాన్ని కూడా చూశాడు. సతం సమీక్ష అనల రశ్మి దీప్తం, అగ్నితో సమానంగా ప్రకాశిస్తోంది. విశిష్మియే నా నా వాసవదూత సూను ఆవృత్యతం చౌషధి పర్వతేంద్రం తత్రౌషధీనాం విచయం చకార, అవన్నీ చూశాడు. సయోజన సహస్రాణి సమతీత్య మహాకపి దివ్యౌషధిధరం శైలం వ్యచరన్ మారుతాత్మజ మహౌషధ్యస్తతః సర్వాః తస్మిన్ పర్వత సత్తమే విజ్ఞాయార్థినమాయాంతం తతో జగ్మురదర్శనం. ఎవరో వచ్చి మనల్ని వెతుకుతున్నారే అని అనుమానం వచ్చింది ఆ ఓషధులన్నింటికి. వెంటనే మాయమైపోయినాయి. ఇది దేవరహస్యం. ఆయన ఏ ఓషధుల కోసం వెళ్ళాడో అవి వాటిని అలా చూస్తున్నాడు పరకాయించి. ఇందులో ఏది ఆయన చెప్పినవి, జాంబవంతుడు చెప్పినవి, మృత్సంజీవినేది, విశల్యకరణి ఏది అని వెతికే లోపల అవి కనపడకుండా పోయినాయి. సతా మహాత్మా హనుమాన్ అపశ్యన్, కనపడలేదు. కోపాచ్య భృశం ననాద, ఇది సదాగ్రహం అంటే కోపం వచ్చింది. ఇప్పటిదాకా ఉన్నారు, కనపడ్డారుగా, మళ్ళీ కనపడకుండా పోతారే, ఒక్క కేక పెట్టాడు. ఆమృష్యమాణోగ్ని నికాశ చక్షు, కళ్ళలో కోపం నిప్పులు రాలే. మహీధరేంద్రం తమువాచ వాక్యం, ఆ పర్వతంతో అంటున్నాడు. ఇదేమిటి పర్వతం, అది రాయి రప్ప కదా? కాదు, ఆ పర్వతాల్లో అధినాథుడు, పర్వత శక్తి బలం పరమాత్మ. ఆ పర్వతానికి అంతరాత్మ అన్నమాట, దేవత, అధిష్టాన దేవత. ఆ దేవతతో ఈ పవనాధి దేవత అయిన హనుమంతుడు అంటున్నాడు. కిమేతదేవం సునిశ్చితం తే యద్రాఘవే నాసి కృతానుకంప. నా సొంతానికి వచ్చాను అనుకున్నావా? ఇది శ్రీరామచంద్రుడి పని. ఆయన మీద దయలేదా, జాలేదా నీకు? పశ్చాద్య మద్బాహుబలాభిభూత వికీర్ణమాత్మాన మధో నగేంద్ర. చూడు నా బాహుబలం ఎలాంటిదో. నిన్నెవడు బతిమాలుతాడు? నీ ఎత్తులకి నాకు పై ఎత్తు నా దగ్గర ఉందిలే, తెలుసులే. సతస్య శృంగం సనగం సనాగం సకాంచనం ధాతు సహస్రజుష్టం వికీర్ణకూటజ్వలితగ్రసాను ప్రగృహ్య వేగాత్ సహసోన్మమాద. ఒక్కసారి ఆ ఓషధి పర్వతాన్ని కూకటి వేళ్లతో సహా ఎత్తి పెకలించేశాడు. ఇంకా బతిమాలటం, నువ్వు కనపడతావా అని అడగడం, ఈ సంభాషణకి వాదానికి చోట్లేదు ఇక్కడ. సతం సముత్పాట్యకముత్పపాత, ఆ ఓషధి పర్వతాన్ని లేపడం ఏమిటి చేతులతో, మళ్ళీ ఆకాశంలోకి ఎగిరి విత్రాస్య లోకాన్ ససురామరేంద్రాన్ సంస్తూయమాన కచరైరనేకైః జగామ వేగాత్ గరుడోగ్రవేగ. ఎంత వేగంతో వెళ్ళాడో అంతకంటే రెట్టింపు వేగంతో ఆ పర్వతాన్ని పుచ్చుకొని వెనక్కి రావటం మొదలుపెట్టాడు. వాల్మీకి శ్లోకాలు ఎలా అద్భుతంగా గంగా ప్రవాహంలాగా సాగిపోతున్నాయో, హనుమంతుడు ఆకాశంలో వెళ్తే ఎలా ఉంటుందో ఈ శ్లోకాల ఛాయా శైలి కూడా అలాగే ఉంది. సభాస్కరధ్వానం అనుప్రపన్న తం భాస్కరాభం శిఖరం ప్రగృహ్య బభౌ తదా భాస్కర సన్నికాశ రవే సమీపే ప్రతి భాస్కరాభ. ఆకాశంలో వస్తున్నాడు. ఎవరికి దగ్గరలో ఉన్నాడు? సూర్యుడికి దగ్గరలో ఉన్నాడు. ఈయన ఇంకో సూర్యుడిలాగా ఉన్నాడు. ఆ ఓషధి పర్వతం దగదగ మెరిసిపోతోంది. సతేన శైలేన భృశందరాజ, ఆ శైలం చేత్తో పట్టుకుని ఆయన ఎంత అద్భుతంగా రాజా ప్రకాశించాడంటే, శైలోపమో గంధవహాత్మజస్తు, గంధవహాత్మజుడు వాయుదేవుని కుమారుడు. సహస్రధారేణ సపావకేన చక్రేణ కే విష్ణురివర్పితేన. అది చక్రం, సహస్రధారుడు 1000 అంచులు గల చక్రం చేత్తో పట్టుకుని ఆకాశాన్ని మొత్తం సృష్టినంతటిని ఆక్రమించినటువంటి ఆ మహానారాయణమూర్తి వలె ఈ హనుమంతుడు తిరిగి ఆ ఓషధి పర్వతాన్ని పుచ్చుకొని వస్తున్నాడు. తం వానరాః ప్రేక్ష, వచ్చేశాడు. వానరాః ప్రేక్ష, ఎప్పుడు వెళ్ళాడు, ఎప్పుడు తిరిగి వచ్చాడు? ఆ వానరుల్ని చూసి వానరులు ఆయన్ని చూసి
నా స తాపసి నతానపి ప్రేక్ష ముదాననాద. ఈయన వాళ్ళని చూశాడు, సంతోషంతో ఆ పెద్ద కేక పెట్టాడు. తేషాం సముద్ఘుష్ట రవం నిశమ్య, వాళ్ళు ఆనందంతో శబ్దం చేస్తుంటే విని లంకాలయ భీమతరం వినేదు. ఇది లంకలో ఓ పెద్ద ఘోరమైనటువంటి భయోత్పాతాన్ని నింపేసింది. తతో మహాత్మా నిపపాత తస్మిన్ చైలోత్తమే వానర సైన్య మధ్యే, వాళ్ళ మధ్యలో దిగాడు. హర్యోత్తమేభ్యశిరసాభివద్య విభీషణం తత్ర సహ సస్వజేచ. ఆ పర్వతాన్ని అక్కడ పెట్టి అమాంతం వచ్చి విభీషణుని కౌగలించుకున్నాడు హనుమంతుడు. తావప్యుభౌ మానుషరాజపుత్రౌ, శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు కూడా తంగంధమాగ్రాయ. ఆ ఓషధి పర్వతం కనపడాలని రూలే ఉంది. ఆ పర్వతం యొక్క ఉద్దేశం కూడా అదే, నన్ను ఇలా నేను కనపడకుండా పోతే మొత్తం తీసుకెడతాడు, అందరూ బతుకుతారు అని ఆ పర్వతం ఉద్దేశం కావచ్చు. తంగంధమాగ్రాయ మహౌషధీనాం బభూవతుస్తత్ర తదా విశల్యౌ ఉత్తస్థురన్యే చ హరిప్రవీరాక. 4 వర్షతులు ఉన్నాయి. ఆ 4ంటి ప్రభావం వల్ల అందరూ హాయిగా నిద్దట్లోంచి లేచి కూర్చున్నట్టు కూర్చున్నారు. శరీరం మీద ఎక్కడ గాయం లేదు, మచ్చ లేదు, ఎముకలు విరగటం లేదు, ఇలాంటివి ఏమీ లేవు. సర్వే విశల్యా విరుజ, ఆ రక్త ప్రవాహాలు లేవు, గాయాలు లేవు, రోగం లేదు, ఏదీ లేదు. క్షణేన హరిప్రవీరా నిహతాశ్చ యేసు, చచ్చిపోయిన వాళ్ళంతా లేచుకుంటున్నారు. ఇది అద్భుతం, రామాయణం యొక్క సందేశం. ఏమిటా సందేశం? నిరంతర రామనామ స్మరణం వలన సాధకుని యొక్క మనస్సులో ఉన్నటువంటి సద్భావాలు ఎప్పుడు జీవించే ఉంటాయి. ఎంతకాలం జీవిస్తాయి? ఈ సాధకుణ్ణి తన యొక్క గమ్యాన్ని చేర్చే వరకు. అది మనం తెలుసుకోవాలి. నేను నా సాధక భావాల చేత, సద్భావాల చేత నా లక్ష్యాన్ని చేరుకునేటట్లుగా చేయబడుతున్నాననే స్పృహ ఉండాలి. గంగా నది సముద్రంలోకి వచ్చేదాకా నేను గంగనే అనుకుంటుంది. సముద్రంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా గంగా లేదు, యమున లేదు, కృష్ణ లేదు, గోదావరి లేదు, అన్నీ ఒకటే. ఆ స్థితి సాధించాలి అని సందేశం. గంధేన తాసాం ప్రసర ప్రవర ఔషధీనాం సుప్త నిశాంతే శివ సంప్రబుద్ధ. హాయిగా తెల్లవారులు శుభ్రంగా నిద్రపోయి లేచిన వాడు తెల్లారుదాం ఎలా లేస్తాడో వీళ్ళు కూడా ఎవరు వానర వీరులంతా లేచి కూర్చున్నారు. ఎవరు పట్టుకెళ్ళి ఈ మృత్సంజీవిని వాళ్ళ ముక్కుల దగ్గర ఎక్కడా పెట్టలేదు. ఆ గాలికే వాళ్ళంతా లేచి కూర్చున్నారు శుభ్రంగా. అంటే చచ్చిపోయిన వాళ్ళందరినీ ఆ ఔషధి పర్వతం బతికించిందా అండి? అవును, బతికించింది. ఆ చచ్చిపోయి శవాలు అక్కడ పడున్నాయి. ఆయన తీసుకొచ్చి ఆ సంజీవిని పర్వతం అక్కడ పెట్టాడు. ఔషధి పర్వతం, సంజీవిని పర్వతం. వాళ్ళంతా లేచి కూర్చున్నారు. ఇది భగవంతుని యొక్క మాయ, అంటే భగవంతుని కృపా కటాక్షం. రాముడు రాముడుగా ఉంటూనే సాధించిన గొప్ప విశేషం. ఒక మాట చెప్పుకోవాలి. లక్ష్మణుడితో అన్నాడు శ్రీరాముడు, లక్ష్మణ మనం కూడా కాసేపు నటిద్దామా అన్నాడు. ఏమయ్యా, మీరు నటిస్తే వీళ్ళంతా ఏమైపోతారు? వాళ్ళందరూ చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, చావటానికి సిద్ధంగా సుగ్రీవాదులు ఉన్నారు. మీరు కూడా ఇలా పడుకుంటే కథ ఏమవుతుంది? ఆయనకు తెలుసు, ఏది ఎలా జరుగుతుందో తెలుసు. కాబట్టి ప్రశాంతంగా ఉన్నాడు. ఇలా జరుగుతుందని ఆయనకు తెలుసు, జరిపించింది ఆయనే. కాబట్టి అలా భావిస్తేనే మన సాధనా మార్గం ముందుకి సాగుతుంది. యదా ప్రభృతి లంకాయాం యుధ్యంతే కపిరాక్షసా తదా ప్రభృతి మానార్థం ఆజ్ఞయా రావణస్య చ ఏ హన్యంతే రణే తత్ర రాక్షసా కపికుంజరైః హతాహతాస్తు క్షిప్యంతే సర్వ ఏవత్ సాగరే. ఎవడి కర్మ వాడిది, ఎవడు చేసుకున్న పాపం వాడిని కట్టి కొడుపుతుంది. వానరులు చనిపోయిన వాళ్ళంతా అందరూ ఒక్కడు కూడా మిస్ అవ్వకుండా అన్ని వేల మంది అక్కడే ఉన్నారు. ఈ రాక్షసులు చచ్చిపోయారు కదా, వాళ్ళని అక్కడే ఉంచచ్చు కదా. రావణాసురుడు బుద్ధి లేదు. ఆ కామక్రోధరాది లోభాలు విచక్షణ జ్ఞానాన్ని కలగనియ్యవు. ఈ సంజీవుని పర్వతానికి వీళ్ళు వానరులు, వీళ్ళు రాక్షసులు, మరి వాళ్ళని బతికించలేదే. వాళ్ళు ఆ శవాలు లేవు అక్కడ. ఏమైనాయి? రావణాసురుడికి అవమానం కలిగిందట. ఏమని?
ఇంతమంది రాక్షసులు చచ్చిపోతే ఆయన బాధపడలేక ఒరే వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఆ సముద్రంలో పారేయండి అన్నట్ట. వాళ్ళందరూ సముద్రంలో పారేశారు. శవాలు లేవు, ఉంటే వాళ్ళు బతికేవాళ్లే. నుదుటి రాసిన రాత ఎవరు తప్పించగలరు? ఏ హన్యంతే రణే తత్ర రాక్షసాగా కపిగుంజరై హతాహతాస్తు క్షిప్యంతే సర్వ ఏవతు సాగరే తతో హరిర్గంధవహాత్మజస్తు తమౌషధీశైలముదగ్రవీర్య నినాయ వేగాద్యమవంతమేవ పునశ్చ రామేణ సమాజగామ. ఒక్క శ్లోకంలో, ఒక్క పాదంలో అయిపోయింది ఔషధి పర్వతం యొక్క డ్యూటీ. వెంటనే అలాగా తీసుకెళ్ళి ఏదో విరువాలోంచి వస్తువు పట్టుకొచ్చి, మా టాబ్లెట్ పట్టుకొచ్చి మళ్ళీ లోపల పెట్టేసినట్లుగా అయిన ఆ ఔషధి పర్వతాన్ని తీసుకెళ్ళి నెమ్మదిగా మళ్ళీ అక్కడ పెట్టేసి మళ్ళీ వచ్చేసాడు ఒక్క శ్లోకంలో. అది కథ యొక్క త్వరిత ఆ వేగస్థితిని బట్టి కథని నడిపించే విధానం. వాల్మీకి మహర్షి అలా చెప్పాడు. సో దాని తర్వాత ఏ విధంగా కథా సంవిధానం జరుగుతుంది అనేది. స్వస్తి.